హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు గొప్ప కథానాయకుడు మరియు రాజకీయవేత్త గురించి తెలుసుకోబోతున్నామండి. వారు మరెవరో కాదు, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. నటునిగా, ప్రజానాయకుడిగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే తన నటన, రాజకీయ సామర్థ్యంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాప్తింపజేశాడు. నిమ్మకూరు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. బాల్యంలోనే సంస్కృత శ్లోకాలు, పద్యాలు, పెదబాల శిక్ష, అవపాసన పట్టి వంటి సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరులోను విద్యాభ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాథమిక శిక్షణ పొందారు. ఆ క్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ మన దేశం చలనచిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకొని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వివిధ పాత్రల్లో జీవిస్తూ 300 చిత్రాలలో నటించారు. తెలుగు సినిమాకు వన్నె తగ్గిన కీర్తిని సంపాదించి పెట్టారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయకుడిగా నిలిచిపోయారు. 1982వ సంవత్సరంలో తెలుగు ప్రజల కోరిక మేరకు మరియు తెలుగువాని ఆత్మాభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రతిపాదికగా తీసుకొని సినీ రంగం నుండి రాజకీయ రంగం ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలో నటునిగాను, రాజకీయ నాయకుడిగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన నందమూరి తారక రామారావు గారు 1996వ సంవత్సరం జనవరి 18వ తేదీన గుండెపోటుతో మరణించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.